ఎక్స్‌పీరియన్స్‌లు ఏమైనా ఉంటే చెప్పండి. హ్యాండ్ రైజ్ చేయండి. నేను ఆప్షన్ ఇస్తాను. అయితే ఈరోజు ఈ మ్యూజిక్ పెట్టినప్పుడు ఫస్ట్ ధ్యానంలో కూర్చుందాం అనుకోలేదు. అంటే వేరే ఏదో పని ఉంటే చేస్తున్నాను. సరే ఆ మ్యూజిక్ విన్న తర్వాత సరే కాసేపు కూర్చొని చేద్దాం అని చెప్పేసి కూర్చున్నాను. అయితే కూర్చున్న కూర్చొని సహస్రారం మీద ఫోకస్ పెట్టాను. ఒక్క సెకండ్ అంతే, ఒక్క సెకండ్ మ్యాక్సిమం ఒక 2 సెకండ్స్ లోపలే ఒక అంటే విపరీతమైన వైబ్రేషన్ వచ్చేసింది. తలకాయ బాగా ఊగిపోతుంది. ఒక అంటే 1000 రేకుల పద్మం అని చెప్పారు కదా లక్ష్మి గారు. సరే అది దాన్ని విజువలైజ్ చేసుకోవడానికి ట్రై చేశాను. ట్రై చేసుకుంటే అదొక అంటే నాకు ఎట్లా కనపడిందంటే ఒక అగ్నిపర్వతం అంటే 1000 రేకుల పద్మం అంతా కూడా అగ్ని కింద ఉంది నాకు. అసలు అంటే దాన్ని ఇప్పుడు ఊహించుకున్నా కూడా నాకు ఒళ్ళు జలధరిస్తుంది. అది కాసేపు ఇంకా ఇంకా అసలు తట్టుకోలేకపోతున్నా. ఇంకా కళ్ళు తెరిచేసేద్దాం అని చెప్పేసి అనిపించింది చాలాసేపు. లేదు అసలు ఏంటో దీని గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక పట్టుదలతో అలానే ఉన్నానన్నమాట. కాసేపు ఆ పద్మం అలా కనపడి ఇంకా ఆ పద్మం తిరుగుతుంది. అంటే అది ఎట్లా ఉందంటే ఒక సుదర్శన చక్రం కనుక ఎట్లా తిరుగుతుందో, శ్రీకృష్ణుడు వారి చేతిలో ఉండే సుదర్శన చక్రం ఎలా తిరుగుతుందో అలా అసలు రొటేట్ అవుతుంది. ఆ రొటేట్ అవుతూ అంటే దాని నుంచి కాంతి అసలు మొత్తం విశ్వం అంతా వ్యాపిస్తుంది. సో ఎక్కడెక్కడి నుంచి వచ్చే కాంతిని అది తీసుకుంటుంది, అది ప్రసరింపజేస్తుంది అనమాట. చాలా బాగుంది అది. అంటే ఆ బీజమంత్రం వైబ్రేషను లేకపోతే ఏంటో తెలియట్లేదు కానీ నాకు. సో చాలా బాగా ఉందన్నమాట అది. సో చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎక్స్‌పీరియన్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వాసవి గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. బాడీ మొత్తం ఎనర్జీ ఫ్లో అవుతున్న ఎక్స్పీరియన్స్ అయింది మేడం. అండ్ అరికాలు అండ్ అరచేతిలో జర్క్స్ అబ్జర్వ్ చేశాను, ఇలా మూవ్ అయినట్టు. బట్ నా బాడీ కదలట్లేదు, కానీ లోపల బాడీలో ఏదో మూవ్ అవుతున్నట్టు ఏవో జర్క్ లాగా అనిపించింది. ఇంకోటి మెడిటేషన్ మధ్యలో ఏ టైంలోనో తెలియదు మేడం, కృష్ణుడి రూపం కనబడింది మేడం నాకు. ఆయన అందమైన కళ్ళు, ఆయన రూపం ఇప్పటికీ నాకు గుర్తొస్తుంది. చాలా హ్యాపీగా అనిపించింది ఆ రూపం కనపడగానే. అంటే ఆయన ఫొటోస్ లో చూస్తూ ఉంటాం కదా మేడం, అంత అందమైన రూపం కృష్ణుడు. చాలా హ్యాపీ అనిపించింది చూడగానే. అసలు ఎంత డీప్కి వెళ్ళిపోయానంటే నాకే తెలియలేదు మేడం, అసలుకి అంత డీప్ గా వెళ్ళిపోయాను. చాలా బాగా అనిపించింది మేడం. థ్యాంక్ యూ. సూపర్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. థ్యాంక్ యూ. బాగా డీప్ లోకి వెళ్ళిపోయాను. ఓకే. తలకాయ ఇట్లాగా వేల పడిపోయింది. కొద్దిగా వైబ్రేషన్ వచ్చింది, ఒళ్ళు జలతరిచ్చినట్టుగా. నాకు కూడా అసలు ఏం తెలియలేదు. నేను ఫస్ట్ కూర్చుందాం అనుకోలేదు. ఇంకా తర్వాత మామూలుగా కాసేపు కూర్చుందాం అన్నట్లుగా కళ్ళు మూసుకొని కూర్చున్నా. అసలు నాకు ఇంకా ఆయన చెప్పి లాస్ట్ 30 సెకండ్స్ 1 మినిట్ చెప్పారు. ఇంకా అప్పుడు దాకా నాకు తెలియలేదు అనమాట అసలుకి. తర్వాత చూస్తే ఇదేంటి చెప్పి ఏంటండి ఎంతసేపు కూర్చున్నామో కూడా తెలియలా. అదే తెలియలే, అస్సలు తెలియలా. ఇంకా తను సడన్ గా దాని వాయిస్ వినిపించి ఇంకప్పుడు నేను కళ్ళు తెరిచాను అనమాట. ఓకే. నెక్స్ట్ సునీత గారు చెప్పండి.
ఫుల్ వైబ్రేషన్స్, ఒళ్ళంతా పెయిన్ అన్నమాట, బాగా పెయిన్స్. ఇక్కడ సహస్రారం కూడా పెయిన్ ఉంది. ఒకసారి ఒడ్డు ఇచ్చేసుకోవాలన్నంత 2 సార్లు అలా చేసుకున్నాం అన్నమాట. చాలాసేపు ఉంది, ఇప్పుడేం లేవు మన బాడీ పెయిన్స్ అలా అనిపించింది అన్నమాట. గ్రేట్.